ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక ప్రసిద్ధి చెందిన ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాము. అదే ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల వెళ్ళాలంటే ఎక్కడి నుండైనా గానీ ఏలూరు రావాల్సిందే. ఏలూరు జిల్లాలో ఉన్నది ఈ ద్వారకా తిరుమల. ఇప్పుడు మనం ఏలూరు బస్ స్టాండ్‌ను చూస్తూ ఉన్నాము. ఈ ఏలూరుకు ఒక ప్రసిద్ధి చెందిన తిరునాల ఉన్నది. అదే మామిళ్ళమ్మ తిరునాల అంటారు. ప్రసిద్ధి ఎందుకు చెప్తున్నానంటే 12 సంవత్సరాలకోసారి జరుగుతోంది ఫ్రెండ్స్ ఈ తిరునాల. మరి ప్రతి సంవత్సరం జరుగుతున్న తిరునాలంటేనే చాలా గొప్పగా, చాలా గ్రాండ్‌గా చేస్తూ ఉంటాము. మరి అలాంటిది 12 సంవత్సరాలకోసారి జరిగే జాతర, తిరునాల అంటే మరి ఇంకెంత గొప్పగా జరుగుతుందో చూడండి. ఇప్పుడు మరి ఏలూరు రైల్వే స్టేషన్ ఈ రోడ్డు గుండానే ద్వారకా తిరుమల వెళ్తూ ఉంటుంది. రైల్వే స్టేషన్ ప్రక్క నుండే ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్డు ఈ ఏలూరు ద్వారకా తిరుమల ఎంట్రన్స్ చూస్తూ ఉన్నాము మనం ఇప్పుడు. ఈ ద్వారకా తిరుమల ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో ఉన్నది. చిన్న తిరుపతి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభువై వెలిసిన ఆలయం చూస్తూ ఉన్నాము మనం. స్వామివారు పుట్టలో ఉంటే గోవు వచ్చి పాలిస్తున్న చిత్రాలను, మరి పశువుల కాపరి వచ్చి పశువును కొట్టబోవటము, ఆ పశువుకు తగలబోయే దెబ్బ వెంకటేశ్వర స్వామికి తగలటం. ఇక్కడ మరి మునులందరూ వెంకటేశ్వర స్వామి వివాహము గురించి చర్చిస్తూ ఉన్నారు. పాదాలు, స్వామివారి పాదాలు మరి అద్భుతం. ఈ పాదాల దర్శనం, స్పర్శించడం. ఫస్టు ఈ పాదాలను దర్శించుకొని, ఈ పాదాల దగ్గర నుండి మెట్ల మార్గము గుండా దక్షిణ గాలి గోపురం అంటాము. ఈ దక్షిణ రాజగోపురం దగ్గరకు వెళ్ళిన తరువాత రైటు వైపుకు తిరిగి ఆ మెట్ల మార్గము గుండా మరి ముందుకు వెళ్ళి ఉత్తర రాజగోపురం గుండా ఆలయం లోపలకు ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ నుండి తూర్పు రాజగోపురం గుండా బయటికి రావటం జరుగుతోంది. ఈ తూర్పు రాజగోపురం ఎదురుగా మరి అన్నీ కూడా 2 పక్కల మండపాలుంటవి. ఈ మెట్ల మార్గముకు మరి చూడండి, మెట్లెక్కుతున్న వాళ్ళు చాలా భక్తితోటి మ్రొక్కుకొని వాళ్ళ మొక్కుబడులను తీర్చుకుంటూ ఉన్నారు. మోకాళ్ళతోటి మెట్లన్నింటిలను కూడా పూజ చేస్తూ మోకాళ్ళతోటి మెట్లను పైకి ఎక్కుతూ ఉన్నారు. మెట్లపై నుండి మరి ఎంత అద్భుతమో! మరి వారి భక్తికి చేతులెత్తి మొక్కొచ్చు. మనం కాళ్ళతోటి ఎక్కుతూ మెట్లను ఆయాసపడుతూ ఉంటాము. వాళ్ళు మోకాళ్ళతోటి ఎక్కుతున్నారు. దక్షిణ రాజగోపురాన్ని చూస్తూ ఉన్నాము మనం. ఇది ఇప్పుడు చూస్తున్నది తూర్పు రాజగోపురం. ఆ మార్గం గుండా బయటకు వస్తే ఇప్పుడు చూస్తున్నవి ఇవన్నీ కూడా మండపాలన్నమాట. స్వామివారికి సంబంధించిన దశ అవతారాలు అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకొని ఇక్కడ నుండి టికెట్ క్యూ లైన్ల దగ్గరకు వెళ్ళి టికెట్స్ తీసుకొని ఇది బయటకు వస్తున్న మార్గం. ఇప్పుడు చూస్తున్నాం కదా, అది బయటకు వస్తున్న మార్గం. ఆ తూర్పు గాలి గోపురం గుండా బయటకు వస్తాము. ఇది మండపం. ఆలయం లోపల ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసిన మండపం చూస్తున్నాం చూడండి. ధ్వజస్తంభము, గాలిగోపురము, అది స్వామివారి వేంచేసిన గర్భగుడి. అది చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. గర్భగుడి, ధ్వజస్తంభము, అక్కడ స్వామివారు వేంచేసి ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ద్వారకుడు అనే ఒక ఋషి తపస్సు చేసి స్వామివారిని స్వయంభువై వెలిసినట్టు